నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. భారత్ జపాన్ సంబంధాలు గత 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత బలంగా మారాయి. ఒకప్పుడు ప్రధానంగా ఆర్థిక సహకారానికే పరిమితమైన ఈ సంబంధాలు ఇప్పుడు రక్షణ, సాంకేతికత, సెమీకండక్టర్లు, హై స్పీడ్ రైల్వేలు, సరఫరా గొలుసులు, ఇండో పసిఫిక్ భద్రత, కృత్రిమ మేధస్సు, హరిత ఇంధనం వంటి అనేక కీలక రంగాలకు విస్తరించాయి. అలాంటి సమయంలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకాచి భారత పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆమెకు భారత ప్రభుత్వం సంప్రదాయబద్ధంగా గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వటం ద్వారా అత్యున్నత గౌరవం తెలిపింది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు స్వాగతం పలికి ద్వైపాక్షిక చర్చలకు ఆహ్వానించారు. ఈ పర్యటన కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమే కాదు. ప్రపంచ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న ఈ సమయంలో ఆసియాలోని 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వేస్తున్న కీలక అడుగుగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి భారత పర్యటనకు చేరుకున్న వెంటనే కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఆమెకు అధికారికంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత్ జపాన్ మధ్య కొనసాగుతున్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలకమని ఆయన పేర్కొన్నారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం 15వ ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం. ఈ సమావేశంలో ఇరు దేశాలు ప్రధానులు ద్వైపాక్షిక సంబంధాల నుంచి ప్రాంతీయ భద్రత వరకు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. భారత్ జపాన్ సంబంధాల చరిత్రను పరిశీలిస్తే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తన అభివృద్ధి ప్రయాణాన్ని ప్రారంభించిన కాలం నుంచే భారత్తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తోంది. అయితే 2000 సంవత్సరం తర్వాత ఈ సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయి. 2006లో ఈ భాగస్వామ్యాన్ని స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ గా ప్రకటించగా 2014లో దానిని స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ గా మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇరు దేశాల ప్రధానమంత్రులు వార్షిక శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తూ ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చే అంశాల్లో మొదటిది ఆర్థిక సహకారం. జపాన్ భారత్లో అత్యధిక పెట్టుబడులు పెట్టే దేశాల్లో ఒకటి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మౌలిక వసతులు, పరిశ్రమలు, స్మార్ట్ సిటీలు, మెట్రో రైళ్లు, పారిశ్రామిక కారిడార్లు వంటి అనేక రంగాల్లో జపాన్ సంస్థలు ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టాయి. సుజుకి, టయోటో, హోండా, సోనీ, పానాసోనిక్, హిటాచి, మిత్సుబిషి వంటి ప్రముఖ జపాన్ కంపెనీలు భారత మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్తులో సెమీ కండక్టర్ తయారీ, బ్యాటరీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా ఈ సమావేశంలో ప్రధాన చర్చగా వచ్చే అవకాశం ఉంది. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుకు జపాన్ భారీ ఆర్థిక సహాయం అందిస్తోంది. అత్యల్ప వడ్డీతో దీర్ఘకాలిక రుణం ఇవ్వడంతో పాటు అత్యాధునిక షింకాన్సెన్ సాంకేతికతను కూడా భారత్ కు అందిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద సాంకేతిక విప్లవంగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరిన్ని హై స్పీడ్ రైల్వే మార్గాలపై కూడా ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది. రక్షణ రంగంలో కూడా భారత్ జపాన్ సహకారం వేగంగా పెరుగుతోంది. చైనా ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్ కూటమిలో పనిచేస్తున్నాయి. సముద్ర భద్రత, స్వేచ్ఛాయుత నౌకాయానం, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి అనేక అంశాల్లో ఈ 4 దేశాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. భారత్ జపాన్ నౌకాదళాల మధ్య సంయుక్త విన్యాసాలు కూడా క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఈ పర్యటనలో రక్షణ సాంకేతికత, ఆయుధాల అభివృద్ధి, సమాచార మార్పిడి వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలక ప్రాంతంగా మారింది. ప్రపంచ వాణిజ్యంలో భారీ భాగం ఈ సముద్ర మార్గాల ద్వారానే సాగుతోంది. చైనా దక్షిణ చైనా సముద్రంలో తన సైనిక ఉనికిని పెంచుతుండగా తైవాన్ సమస్య కూడా అంతర్జాతీయ ఆందోళనకు కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వేచ్ఛాయుత, నిబంధనల ఆధారిత ఇండో పసిఫిక్ వ్యవస్థను కొనసాగించాలని భారత్, జపాన్ 2 బలంగా కోరుతున్నాయి. అందుకే ఈ పర్యటనలో ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల రక్షణ, అంతర్జాతీయ చట్టాల అమలు వంటి అంశాలపై ఇరు దేశాలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ చిప్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఏర్పడిన అంతరాయాలు అనేక పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీంతో చిప్ తయారీని కొన్ని దేశాలకే పరిమితం చేయకుండా విస్తరించాలనే ఆలోచన ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగంలో జపాన్ కు అపారమైన అనుభవం ఉంది. అధునాతన యంత్రాలు, ప్రత్యేక రసాయనాలు, చిప్ తయారీ పరికరాల్లో జపాన్ ప్రపంచ అగ్రగామి దేశాల్లో ఒకటి. అందువల్ల ఈ పర్యటనలో సెమీకండక్టర్ సహకారం అత్యంత కీలక అంశంగా మారే అవకాశం ఉంది. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఇంధనం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు,
వాతావరణ మార్పుల నియంత్రణ వంటి అంశాల్లో కూడా భారత్ జపాన్ కలిసి పనిచేస్తున్నాయి. భారత్ 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని ప్రకటించగా జపాన్ కూడా గ్రీన్ టెక్నాలజీల అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, విద్యుత్ వాహనాల అభివృద్ధి వంటి రంగాల్లో ఇరు దేశాలు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. డిజిటల్ రంగంలో కూడా భారత్ జపాన్ భాగస్వామ్యం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగ్, 5G, 6G కమ్యూనికేషన్, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాల్లో ఉమ్మడి పరిశోధనలకు ప్రాధాన్యత పెరుగుతోంది. భారతదేశంలోని ఐటీ ప్రతిభ, జపాన్లోని అత్యాధునిక సాంకేతికత కలిస్తే ప్రపంచ మార్కెట్లో కొత్త అవకాశాలు సృష్టించవచ్చని ఇరు దేశాలు భావిస్తున్నాయి. విద్య, సంస్కృతి, పర్యాటకం రంగంలో కూడా సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. భారత విద్యార్థులకు జపాన్లో ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతున్నాయి. అలాగే జపాన్లో భారతీయ నిపుణుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. యోగా, బౌద్ధ సంస్కృతి, భారతీయ ఆహారం, పర్యాటక రంగాల ద్వారా ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ సాఫ్ట్ పవర్ సహకారం కూడా ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన పునాదవుతోంది. ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం అమెరికా చైనా పోటీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, సరఫరా గొలుసుల పునర్వ్యవస్థీకరణ వంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత్, జపాన్ వంటి ప్రజాస్వామ్య దేశాలు పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడం ఆసియా భవిష్యత్తుకు ఎంతో కీలకం. ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా భద్రత, సాంకేతికత, స్థిరమైన సరఫరా వ్యవస్థలు, స్వేచ్ఛాయుత వాణిజ్యం వంటి అంశాల్లో కూడా ఈ భాగస్వామ్యం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తానికి జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకాచి భారత పర్యటన కేవలం మర్యాదపూర్వక దౌత్య కార్యక్రమం కాదు. ఇది రెండు శక్తివంతమైన ఆసియా ప్రజాస్వామ్య దేశాల మధ్య నమ్మకం, స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీక. ఆర్థిక రంగం నుంచి రక్షణ వరకు, సెమీ కండక్టర్ల నుంచి బుల్లెట్ ట్రైన్ వరకు, ఇండో పసిఫిక్ భద్రత నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు అనేక కీలక అంశాల్లో ఈ పర్యటన కొత్త దిశను చూపే అవకాశం ఉంది. భవిష్యత్తులో భారత్ జపాన్ సంబంధాలు మరింత బలపడితే అది కేవలం ఈ రెండు దేశాలకే కాకుండా మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంత స్థిరత్వానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.